జగన్ కు ప్రతిపక్ష హోదా ఇవ్వవలసింది చంద్రబాబు నాయుడు కాదు ప్రజలు అని హోంమంత్రి అనిత అన్నారు. మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో అనిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ రాకుంటే కనీసం ఆళ్ల ఎమ్మెల్యేలైనా అసెంబ్లీకి పంపించాలని సూచించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చిన్నపిల్లల్లాగా మారం చేయడం సరికాదని చెప్పారు. జగన్ కి ప్రజా సమస్యల మీద చిత్తశుద్ది ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలని హోంమంత్రి అనిత కోరారు. చాలా మందికి రాజకీయంలో వచ్చే వాళ్ళకి అందరికీ కూడా ఒకటే కళ ఎలా ఉంటుందంటే అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్ష అనాలనే ఒక కళ ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి పుణ్యవాణి గెలిచిన తర్వాత కూడా దురదృష్టం వెంటాడుతుంది. ఆ 11 మందిని వైఎస్ఆర్సీపీలో గెలిచిన 11 మందిని వాళ్ళకి ఏంటంటే ఇంచుమించుగా 11 మంది గెలిచినా కూడా అసెంబ్లీలోకి వచ్చి అధ్యక్ష అనే పరిస్థితి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడం అనేది నిజంగా చాలా దురదృష్టం. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అసెంబ్లీ అనేది చాలా మంచి వేదిక. ప్రజా సమస్యల మీద చర్చించడానికి కానీ చట్టాలను తీసుకురావడానికి కానీ అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. ఈరోజు మీరు బయట నుంచి చేసే ఆ ధర్నాలు కానీ క్వశ్చనింగ్ కానీ మీరు అసెంబ్లీలో కూర్చొని చేస్తుంటే కనీసం జనాలకి ఒక ఆన్సర్బుల్ చెప్పేవాళ్ళు ఉంటారు. కానీ ఈరోజు పరిస్థితులు విషయం ఏంటంటే ఒకటి నేను నిన్న మొన్న మాట్లాడుతున్నప్పుడు అన్నాడు ఆయన, నాకు సరైన టైం ఇవ్వరు మామూలుగా ఎమ్మెల్యే అయితే, సో ప్రతిపక్ష హోదా ఇస్తేనే నాకు టైం ఇస్తారు కాబట్టి టైం ఇస్తే వస్తాను అంటాడు ఆయన. నీ గురించి టైం ఇస్తే వస్తానని రకరకాలుగా మాట్లాడుతున్నాం. ప్రతిపక్ష హోదా ఈరోజు స్పీకర్ గారు మేము ఇచ్చేది కాదు, ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా. నీకు ప్రతిపక్ష హోదాకి ఇచ్చేటని సీట్లు నీకు రాలేదు కాబట్టి నువ్వు మామూలుగా ఒక పులివెందుల ఎమ్మెల్యేగానే రావాలి, ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా రావాలి. ఆ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగానే నువ్వు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు నీకు ప్రయారిటీ ఇచ్చారు అసెంబ్లీలో. కానీ ఈ రోజు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని చెప్పి చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తే అదేమి చాక్లెట్ కాదు, బిస్కెట్ కాదు, గట్టిగా అరిచి గీపిస్తున్నాడు కదా చేతిలో పెట్టేదానికి. ఈరోజు ప్రతిపక్ష హోదా అన్నది ప్రజలు ఇవ్వాల్సిందే, ఆయన ఇవ్వలేదు, మ్యాండేట్ ఇవ్వలేదు. నేనేమంటానంటే ఇంతకుముందు